వైసీపీ పార్టీకి సంబంధించిన శ్రీరెడ్డి ఉంది కదా. మనం శ్రీరెడ్డి పేరు ఎందుకు చెప్పుకోవాలి అంటే, శ్రీరెడ్డి వైసీపీ పార్టీ మైక్ లాగా మాట్లాడుతుంది, మౌత్ పీస్ లాగా మాట్లాడుతుంది. వైసీపీ పార్టీ కూడా ఏ రోజు ఆవిడకి మాకు సంబంధం లేదండి, ఆవిడ వ్యాఖ్యలకి మాకు సంబంధం లేదు, అనవసరంగా ఆవిడని మాకు అంటగట్టకండి అని వాళ్ళు ఎప్పుడు మాట్లాడాల. అంటే దీని అర్థం ఆవిడ మనిషి, ఆ పార్టీ మనిషే కదా ఆవిడేమనింది, 4వ తారీఖు తర్వాత ఊచకోత అంటే ఏంటో చూపిస్తాం, డిక్షనరీలో వెతికినా మీకు అర్థం దొరకదేమో కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తే ఊచకోత అంటే ఏంటో అర్థమవుతుంది మీకు అని మాట్లాడింది. అని ఏమన్నదంటే, మీరు హైదరాబాద్ వెళ్ళి దాక్కున్నా సరే హైదరాబాద్ వచ్చి మరీ కొడతాం మిమ్మల్ని, బయటికి లాక్కొస్తాం మిమ్మల్ని అని మాట్లాడింది. అయితే పాపం ఆవిడ ఏ నోటితో ఆ మాట అనిందో కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా అండి, రివర్స్ అయింది. అక్కడ నాయకులందరూ తెలంగాణలో తలదాచుకున్నారండి. ఇప్పుడు ఈరోజు పేపర్లో వచ్చింది న్యూస్, ఏ ఊర్లలో దాక్కున్నారో కూడా పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు గొడవల్లో డైరెక్ట్గా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఎవరింట్లో ఉన్నారా అని ఎతుకుతున్నారు. ఇప్పుడు మన సరిహద్దు గ్రామాలైన ఊర్లు ఉన్నాయి కదా, సరిహద్దు ఊర్లు ఉన్నాయి కదా, కృష్ణానది అవతల గుంటూరు, యువతల తెలంగాణ, ఇది ఈ ఊరు ఇప్పుడు పడవల్లో వచ్చేయచ్చు, అట్నుంచి ఇటు అమరావతి వైపు నుంచి ఇటు వచ్చేసేయచ్చు. అలా వచ్చిన వాళ్ళని చూసి ఇక్కడికి వచ్చి పోలీసులు సోదా చేస్తున్నారు. అంటే ఎవరు పారిపోయారు ఇప్పుడు? వైసీపీ వాళ్ళే కదా పారిపోయి వచ్చారు కదా, మరి వాళ్ళు కూడా అందరూ పారిపోయారు. అట్లాగే అక్కడ కార్యకర్తలను ఉసికొలిపి తగాదాలు ఆడిచ్చి వాళ్ళ మీద కేసులు అయితే ఇప్పుడు వాళ్ళకి బెయిల్ ఇప్పించే వాళ్ళు కూడా లేరు. పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి కూర్చోబెడితే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చే వాళ్ళు కూడా లేరు. ఎవరికి వాళ్ళు కలుగుల్లో దూరిన ఎలుకల్లాగా జారుకున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ. సో ఈ రకంగా 5 ఏళ్ళు విర్రవీగి పరిపాలించిన వైసీపీ ప్రభుత్వం ఇక భవిష్యత్తులో పుంజుకునే అవకాశం ఉందంటారా? మళ్ళీ చాలా కష్టం అండి, చాలా కష్టం. ఎందుకంటే పైగా వాళ్ళు ఇంకోటి ఏం చేశారంటే, ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చి పార్టీ కార్యకర్తల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని వీళ్ళందరినీ పక్కన పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే, వాలంటీర్లు ఉన్నారు కదా, వీళ్ళు నాకు డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తారు, వాళ్ళకి ట్యాబ్లు, ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు కదా, డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది రిపోర్టు. అలాంటప్పుడు ఈ మధ్యలో వాళ్ళంతా వీళ్ళు ఎందుకు అనుకున్నారు. ఇప్పుడు మామూలుగా భక్తుడికి భగవంతుడికి అనుసంధానం ప్రార్థన ద్వారా జరిగిన అంబికా దర్బార్ బత్తి అయితే ఉండాలి అనుసంధానం. అట్లాగే ప్రజలకి ఎమ్మెల్యేలు కింద స్థాయి నాయకులకి ప్రజలతోటి ప్రత్యక్ష సంబంధం ఉండాలి. ఆ సంబంధం లేకుండా చేశాడు. ఇప్పుడు వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే ప్రజలకి వీళ్ళు వాలంటీర్లను అడిగేవాళ్ళు. ఇదివరకు ఎవరిని అడిగేవాళ్ళు? ఆ ఊరు సర్పంచ్నో లేకపోతే మండల ప్రెసిడెంట్నో పార్టీ వాళ్ళన్నా అడిగేవాళ్ళు, పోస్టుల్లో ఉన్న వాళ్ళన్నా అడిగేవాళ్ళు, అంటే గవర్నమెంట్ పోస్టులో ఉన్న వాళ్ళన్నా అడిగేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు వాలంటీర్లను అడగటం మొదలెట్టారు. అందుకని వాలంటీర్లు కూడా సైడ్ బిజినెస్ చేసుకోవటం మొదలెట్టారు. ఈ సైడ్ బిజినెస్ చేసుకున్న దాని తాలూకు వార్తలు కూడా మనం చాలాసార్లు పేపర్లలో చూసాం. పైగా ఈ వాలంటీర్లు ఇంత వాడుకున్నాడు, వీళ్ళని పర్మనెంట్ చేసే సంతకం ఏమైనా పెట్టాడా పోయే ముందు? పెట్టలా. ఇప్పుడు మామూలుగా 2 భార్యలు ఉన్నారనుకోండి, ఒక భర్తకి ఇద్దరికి ఇంత, ఇది వీళ్ళకింత అని రాసి చచ్చిపోయాడు అనుకోండి ఆ భర్త, ఎవరు పెద్ద మాట్లాడుకోరు. ఆ భార్యలు కూడా ఏమనుకుంటారంటే, ఎవరికెంతో రాయకుండా సచ్చాడు వీడు దరిద్రుడు తిట్టుకుంటారు. అట్లాగే పాపం వాలంటీర్లని వాళ్ళని ఇంత వాడుకుని వాళ్ళతోటి ఇంజనీరింగ్ చదివిన పిల్లలకండి 5,000, 7,000 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళతో మూటలు మోయించాడండి. నేను ఇక్కడ మాట్లాడేది డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి కాదు. అసలు నీ దగ్గర పరిశ్రమలు ఉన్నాయనుకోండి రాష్ట్రంలో, వాడు వెళ్ళి అక్కడ పని చేసుకుంటాడు కదా. ఎందుకు వాళ్ళని నీ కనీస అర్హత 10వ తరగతి, లాయర్లు చేరారు, డిగ్రీ గ్రాడ్యుయేట్లు చేరారు, డిఎస్సి కోసం ఎదురు చూసేవాళ్ళు కూడా ఏదో ఉన్నంతలో ఏదో చేతి ఖర్చు కన్నా వస్తాయని ఉద్యోగంలో చేరారు, ఈ వాలంటీరు ఉద్యోగంలో చేరారు. మళ్ళీ పైగా దీంట్లో కూడా అందరూ వైసీపీ కార్యకర్తలు ఉండేటట్లుగా ఒక ప్లానింగు, ఇన్ని వెరసి వాలంటీర్ వ్యవస్థ
పెట్టాలి అని అనుకోవటం వల్లనే, అది సరిగా చెయ్యకపోవటం వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఈ మధ్యలో ఇక ఏ అధికారం లేనప్పుడు ఒక నిస్పృహ వచ్చేసేసి ఏం చేయాలో అర్థం కాక అధినేతను అనలేరు, ప్రజలను అనలేరు. వాళ్ళకి దొరికింది ఎవరు? ప్రతిపక్ష నాయకులు. వాళ్ళ మీద తొడలు కొట్టారు, మీసాలు తిప్పారు, బూతులు తిట్టారు, రకరకాల విన్యాసాలు చేశారు. ఇప్పుడు ఏమైంది? ఏం మాట్లాడటానికి ఎవరూ లేరు. ఇప్పుడు ఇంట్లో ఉండి లేదని అనిపించడం, ఎవరికి తగ్గట్లుగా వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడు, ఇమ్మీడియట్గా అమెరికా వెళ్ళిపోయి గ్రీన్ కార్డుకి అప్లై చేసుకున్నాడంట, అక్కడ వ్యాపారాలు చూసుకుంటానికి. అది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కొంతమంది, అక్కడే సతికిలు పడేవాళ్ళు. వాళ్ళ సంగతి వీలైతే తెలుగుదేశం నాయకులు చూస్తారు, వీలు కాకపోతే ప్రజలు చూస్తారు. కానీ అలాంటి విధ్వంసాలకి వెళ్ళకూడదనే మనం కోరుకుందాము. కక్షపూరిత రాజకీయాలు కరెక్ట్ కాదు. వాళ్ళు చేసిందే మీరు చేస్తే వాళ్ళకి మీకు తేడా ఉండదు. అందుకని ఏదో గెలిచిన రోజు లేకపోతే 2 రోజులు 3 రోజులు ఒక జోష్లో చేశారంటే అర్థం ఉంది. కానీ ప్రతిరోజు అదే పని అంటే మటుకు చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి ఊతం ఇస్తాడని అయితే నేను అనుకోను. మనకి ఇప్పుడు మీరు విధ్వంస రాజకీయాలంటే ఒక మాట మాట్లాడాల్సి వస్తుంది. పోలింగ్ రోజు హింస చూసాము, పోలింగ్ తర్వాత కూడా హింస జరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఎస్వి యూనివర్సిటీ ఇష్యూ తీసుకుందాం అనుకోండి. మనం వైస్ ఛాన్సలర్ని తరిమేయడం ఒకటి, తర్వాత వైఎస్ఆర్ విగ్రహాలు చాలా చోట్ల కూల్చేయడం, అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని మళ్ళీ మార్చేయడం. సో ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఈ సిచ్యువేషన్ ఇట్లాంటిది భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం ఉంది. అదే నేను అనింది. మొదట 2 రోజులు 3 రోజులు 4 రోజులు 10 రోజులు ఇలాంటివి ఏమన్నా చెయ్యాలని వాళ్ళు అనుకున్నా చేసినా నాయకులు కూడా కొంచెం చూసి చూడనట్టు పోతారు. ఎందుకంటే 5 సంవత్సరాలుగా వాళ్ళ మనసులో దాగిన బడబానలం, అది బడబాగ్ని ఒక రకంగా. వాళ్ళని నుంచోనివ్వలేదు, కూర్చోనివ్వలేదు. ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టినందుకు ఒక ఆవిడని ఎంత ఇబ్బంది పెట్టారో చూసాం. ఒక జర్నలిస్ట్ని, సీనియర్ జర్నలిస్టు వాట్సప్ మెసేజ్ను ఫార్వర్డ్ చేసినందుకు అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఈ 2 సంఘటనలు బట్టి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే సమాజానికి ఒక హెచ్చరిక. ఎవరైనా ఇలాంటివి చేస్తానంటే మీ సంగతి కూడా ఇంతే అని. అంతే కదా. దౌర్జన్యాలు చేశారు, ఆస్తులు లాక్కున్నారు, మనుషుల్ని కొట్టారు. ఒక ఎమ్మెల్సీ అయితే సాక్షాత్తు డ్రైవర్ని చంపేసేసి డోర్ డెలివరీ చేశాడు. చూసాం కదా అది. అతన్ని బెయిల్ నుంచి విడుదలైనప్పుడు అతని మేళ తాళాలతోటి అతనేదో దేశానికి సైన్యంలో ఉండి అశోక్ చక్రం సంపాదించిన వాడిని చేసినట్లు అతన్ని రిసీవ్ చేసుకోవటం బెయిల్ మీద రిలీజ్ అయినప్పుడు. ఇవన్నీ కార్యకర్తలు చేసిన పనులే కదా.